స్థానిక సంస్థల అభివృద్ధి పనుల్లో పూర్తి పారదర్శకత ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు, వాటి పురోగతి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసేలా ప్రత్యేక పబ్లిక్ డాష్ బోర్డు రూపొందించాలని సూచించారు. అలాగే స్వర్ణ పంచాయతీ పోర్టుల ద్వారా పన్నుల వసూలు పారదర్శకంగా జరిగాయని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. స్వచ్ఛ రథాలు, గ్రీన్ షాపుల ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణకు మంచి స్పందన వస్తోందన్నారు. ఏప్రిల్లో 18.86 లక్షల కేజీల పొడి వ్యర్థాలు సేకరించామని, వాటి విలువ సుమారు 3 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని సూచించారు. అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపడుతున్న రోడ్ల పనులు నిర్దిష్ట గడువులో నాణ్యతతో పూర్తి కావాలని ఆదేశించారు. ప్రతి పనికి గడువు నిర్ణయించి పనుల పురోగతిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ, ఈఎన్సీ బాలునాయక్ పాల్గొన్నారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని రకాలైన కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మత్స్యకారుల జీవితాలను నాశనం చేసేలా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 217ను తీసుకొస్తే దానిని కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసిందని తెలిపారు. మచిలీపట్నం కలెక్టరేట్లో నిర్వహించిన మత్స్యకారుల సేవా కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల్లో ఎక్కడా లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేట నిషేధ భృతిని మత్స్యకారులకు తొలిసారిగా ప్రకటించింది సీఎం చంద్రబాబు నాయుడేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తొలుత బియ్యం, నిత్యావసర వస్తువులతో పాటు డీజిల్ సబ్సిడీ కోసం నడకుదిటి నరసింహారావు కృషి చేశారని వివరించారు. మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఏకంగా 20,000కు పెంచామని కొల్లు రవీంద్ర వివరించారు. తనకు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసునన్నారు. 4,000తో ప్రారంభమైన వేట నిషేధ భృతిని 20,000 వరకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 260 కోట్లు మత్స్యకార భరోసా పథకంతో మత్స్యకారుల ఖాతాలో జమ చేయడం హర్షణీయమన్నారు. మత్స్యకారుల జీవితాలను నాశనం చేసేలా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి జీవో నెంబర్ 217 తీసుకొస్తే దానిని కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసిందని చెప్పారు. కృష్ణా జిల్లాలో 18,000 మంది మత్స్యకారులకు వేట నిషేధ భృతిని అందించామని ఎక్సైజ్ శాఖ మంత్రి వివరించారు. డీప్ సీ బోట్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1.20 కోట్లు కేటాయించినా ఇక్కడ సదుపాయాలు లేవన్నారు. సీవీడ్ పండించడం ద్వారా కూడా మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో 75 లక్షల వ్యయంతో పీతల హేచరీ ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. మత్స్యకారుల కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటని నిలబెట్టుతూ దాదాపు 1,30,000 మందికి దగ్గర 258 కోట్లు ఆన్లైన్లోనే ఈరోజు విడుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మత్స్యకారుల మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి గతంలో కూడా చూసుకుంటే కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలతో వేట నిషేధ సమయానికి, ఎందుకంటే ఆ 2 నెలలు చాలా పస్తులుంటారు. వేట లేక, పనులు లేక, వేరే పని చేత కాక ఇళ్ల దగ్గరే ఉంటూ కల్లో గింజ తాగుతూ చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మత్స్యకారు కుటుంబాలు ఉంటాయి. అది గమనించి ఆ రోజు 4,000తో స్టార్ట్ చేసి ఈరోజు 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేవలం ఏదో ఒక వంక పెట్టి అన్నదాత సుఖీభావ పడుతుందని చెప్పి ఆ రోజున మత్స్యకారులు కట్ చేశారు. లేదా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ పడుతుందని కట్ చేశారు. ఏ పథకం వచ్చినా ఒకే పథకం అని చెప్పి, అంటే వేటకి వెళ్ళే వాళ్ళకు కూడా పథకాలతో లింక్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి గత ప్రభుత్వంలో చేశారు. కేవలం 85,000 నుంచి 90,000 మందికి మాత్రమే ఆ రోజు అందించడం కూడా జరిగింది, అరకొర. ఇవాళ అలా కాకుండా అందరికీ దగ్గర 286 కోట్ల రూపాయల బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి లిస్టు ప్రకారం దగ్గర 1,30,000 మంది ఇప్పటికి వస్తే ఆ లిస్టు ప్రకారం ఈరోజు 258 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 217 తీసుకొచ్చి
మత్స్యకారుల మీద ఒక కక్ష సాధింపు చర్యకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి దిగటం, ఆన్లైన్లోనే మరి టెండర్లు పిలవడం, దానివల్ల బడా వ్యక్తులు వచ్చి బయట వ్యక్తులు వచ్చి ఇతర సామాజిక వర్గాలు వచ్చి మత్స్యకారులు పొట్టకొట్టే కార్యక్రమానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తెరలేపడం, దాని మీద మేము పోరాటం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 217 రద్దు చేసి తరతరాలుగా వస్తున్నటువంటి హక్కును కల్పించినటువంటి ఘనత కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, నారా లోకేష్ గారిది. అలాగే ఆ రోజున 2014-19లో మరి సముద్రం మీద వేటకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారంటే 50 సంవత్సరాలకే మొట్టమొదటిసారి మత్స్యకారులకు పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వమే. మత్స్యకారుల నుంచే మాట మీద నిలబడే తత్వం అందరూ అలవర్చుకోవాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మత్స్యకారుల సేవలో 2వ ఏడాది నిధులు విడుదల సందర్భంగా 100 బోట్లపై వచ్చిన మత్స్యకారులు సీఎం ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారులను ఇంటికి ఆహ్వానించిన మంత్రి లోకేష్ వారితో ఆప్యాయంగా మాట్లాడి ఆత్మీయ ఆతిథ్యం అందించారు. మత్స్యకారుల నుంచే మాట మీద నిలబడే తత్వాన్ని అందరూ అలవర్చుకోవాలని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మత్స్యకారుల సేవలో కార్యక్రమం కింద 2వ ఏడాది నిధులు విడుదల చేసిన సందర్భంగా వెంకటపాలెం, తుమ్మలపాలెం, సీతానగరం, కుమ్మరపాలెంకు చెందిన మత్స్యకారులు 100 బోట్లతో కృష్ణానదిలో ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రికి, ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. బాగున్నారా? పొద్దున్న లేచినండి మీరు కంపట్టారు. నాకు మీ పట్టుదలే వేరు. ఎందుకంటే యువగలం పాదయాత్రలో నేను జోలదండే గ్రామం ఉంది, కావలి నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తున్నారు. మీ పట్టుదల ఏంటో అక్కడ తెలుసుకున్నా. ఊరంతా ఒక మాట మీద నిలబడి లోకేష్ వస్తున్నాడు పాదయాత్రకి, రోడ్ అంతా శుభ్రం చేసి ముగ్గులేసి ఎవరు మళ్ళీ రోడ్డు మీద నడవకూడదని చెప్పారు. లోకేష్ ముందర నడిచిన తర్వాతే వాడు ఇంకా మన అందరూ వెళ్ళాలని చెప్పారు. నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే 3132 కిలోమీటర్లు నడిచా. కానీ ఆ రోజు వాళ్ళు చూపించిన ప్రేమ, అభిమానం నేను ఎన్నడూ మర్చిపోలేను. సో అందుకే మత్స్యకారుల గురించి ఎప్పుడు ఆలోచించినా, మీ సమస్యల గురించి ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చినా నాకు ఆ రోజు గుర్తొస్తుంది. అన్నా కానీ ఒక్క విషయం, మీ పట్టుదల అందరూ అనుకుంటే, ఒక మాట అనుకుంటే నిలబడతారే, అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. పార్టీలో కూడా మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరందరూ కలిసి వచ్చారు. నేను ఎక్కడ ఫోన్ చేసి ఎవడు రమ్మని చెప్పలా. కానీ మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత ఇంత దూరం వచ్చారు, ఎండల్లో ఈ వేడిలో ఉన్నారు, కొంచెం కలుద్దాం, కప్ కాఫీ టీ తాగిన తర్వాత వెళ్దాం అనే ఆలోచన నాకు అప్పుడు వచ్చింది. మీ అందరు తెలుసు, మత్స్యకారుల సేవలో కార్యక్రమం పోయిన సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం చేస్తాం, రాబోయే సంవత్సరాలు కూడా చేస్తాం. దాంతో భాగంగా కూడా ఏంటంటే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కొల్లన్నట్టుగా క్యాబినెట్లో ఉన్నారు, అన్నగారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, పిల్లలకి మంచి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి, ఆ లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నాం. దేశం అంతా తిరుగుతున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. కారణం ఒకటే, మన పిల్లలకి ఉద్యోగాలు కల్పించడం. ఎందుకంటే మీరు కష్టపడ్డారు, చెమటోర్చి రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా పెంచి బాగా చదివిస్తున్నారు. వాళ్ళు కూడా మెరుగైన అవకాశాలు కల్పించాలి. మన వృత్తిలో కానివ్వండి, లేదంటే ఇతర వృత్తిలో కూడా మంచి అవకాశాలు కల్పించాలనేది మా లక్ష్యం. దానికోసం మేము అందరం కష్టపడుతున్నాం. కానీ మిమ్మల్ని చూసినాక నేను ఈరోజు స్టన్ అయ్యా. ఎందుకంటే మనం అనుకోలేదు కదా, అట్లా అని వచ్చేసారు అందరూ. నేను పొద్దున్న లేసి అందరూ వచ్చాడు, అప్పుడు తట్టింది, అరే మత్స్యకారుల సేవలో బాబు గారు బయలుదేరుతున్నారు కదా ఈరోజు, ఆయన పంపించడానికి వచ్చినట్టున్నారు అందరని. అప్పుడు ఫోన్ చేశారు, బాబు తప్పనిసరిగా అందరూ కలిసిన తర్వాత నేను మీటింగ్కి వెళ్తానని చెప్తాం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడు పౌరుషం ఉండాలి, ఎవడు ఆపరు. ఇది మనీళ్ళే, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మనీళ్ళే. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఏమున్నా కొల్లన్న ఉన్నాడేట్టుగా కొంచెం స్పీడ్ పెంచమంటా ఉంటాను అప్పుడప్పుడు అన్నని. ఏ సమస్య ఉన్నా అన్నతో మనం ఆడుకుందాం, మనం పరిష్కరించుకుందాం. ఇది మన ప్రభుత్వం, అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో మా ఇంటి తలుపులు ఎప్పుడు మీకోసం తెరుచుంటాయి. ఏమున్నా రాండి, హాయిగా కూర్చుందాం. నేను ఒకవేళ అటు ఇటు పరిగెడతా ఉంటే ఎవరొకరు ఉంటారు, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ టీం ఉంటుంది, ఎక్కడ కానీ మన పార్టీ ఆఫీస్లో కానీ మన వాళ్ళు ఉంటారు, మీకు అందుబాటులో ఉంటారు. కానీ ఒక విషయం చెప్పాలి,
నేను మరవలేంది మీ పట్టుదల. అబ్బా మామూలు మొండి కాదు మీరు. నేను చూసా కదా కావల్లో, ఇప్పుడు జోలెదిండలే అక్కడ డిఫెన్స్ కంపెనీకి వచ్చినాం. ఊరోళ్ళందరూ ఒక తీర్మానం చేశారు, ఎవడన్నా కానీ ఫంక్షన్కి వెళ్తే తోలు తీస్తామని. ఆశ్చర్యపోయా. అంటే పట్టుదల. ఒక్కసారి అనుకుంటే ఊరంతా ఒక మాట మీద నిలబడుతుంది. అది మీ దగ్గర మేము నేర్చుకోవాలి రాబాయ్. కంపెనీ కూడా ఈ సంవత్సరం ఆఖరి లోపల పనులు పూర్తి చేస్తారు. వాళ్ళు కూడా చెప్పిన, ఎందుకంటే తమిళలో వస్తున్నారు, మన ప్రాంతంలోకి వచ్చి వేటకు వస్తున్నారు, అది ఆపాలని కంపెనీ వాళ్ళు చెప్పా, వాళ్ళకు బోట్ ఇమ్మని. దానికి ఏంటంటే మనుషులు వస్తున్నారు, అది ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది. ఆ కంపెనీ అది. సో బోట్లు కూడా డిఫెన్స్ ఉంది కదా, నేవీకి మా పైలట్లు వీళ్ళు కావాలి. ఈ బోట్లకు అవసరంలా, రూమ్లో కూర్చొని ప్రోగ్రామ్ చేసి పెట్రోలింగ్కి వెళ్తూ ఉంటుంది. వాళ్ళని ఒక బోట్ కూడా ఇమ్మన ఇస్తేనంటే అప్పుడు మన మత్స్యకారులకు ఇబ్బంది ఉండదని. అని ఇదే పట్టుదల మెయింటైన్ చేయండి. తగ్గేదే లేదు. ఇదే పట్టుదల ఉండండి. మీకు అండగా నిలబడే బాధ్యత మాది. ఓకేనా? 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బీసీ కుల వృత్తుల కుటుంబాలకు మళ్లీ అండగా నిలబడడమే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అధికారం అంటే అహంకారం కాదు, ప్రజల పట్ల బాధ్యతని పేర్కొన్నారు. ప్రతి డివిజన్లో ప్రజల సమస్యలపై పూర్తి అవగాహనతో పనిచేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. గుణదల పడవలరేవు సెంటర్లో పాత ధోబీఖానా వద్ద 16 లక్షల రూపాయలతో నూతన ధోబీఖానా నిర్మాణ పనులకు ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు రజక సంఘం సోదర సోదరీమణులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బీసీ కుల వృత్తుల కుటుంబాలకు మళ్లీ అండగా నిలబడడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం 21 నెలల్లోనే తాను శాసనసభ్యులుగా సెంట్రల్ నియోజకవర్గంలో 340 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు సదుపాయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తూ ఒక పక్క అభివృద్ధిని, ప్రజలకు సంక్షేమాన్ని అందజేస్తున్నామని అన్నారు. చిన్న వర్గాలు మా నియోజకవర్గంలో రజిక, నాయి బ్రాహ్మలు, అలాగే కమ్మరి, కుమ్మరి, కంసాలి వీళ్ళందరికీ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. దాంట్లో రజక సోదరులు కుటుంబాలతో మరి ఇంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడతారు. అటువంటి వాళ్ళకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో నేను శాసనసభ్యుడిగా 2014, 2019లో కూడా అప్పుడు ఈ నియోజకవర్గంలో అన్ని పనుల్ని కంప్లీట్ చేశాం. ముఖ్యంగా ధోబీ ఘాట్లని కొత్తగా నిర్మించాం, రిపేర్లు చేసాం. రజక సోదరులకు ఆదరణ పథకం కింద ఆ రోజు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చాం, ఇస్త్రీ బళ్ళు ఇచ్చాం, డ్రై క్లీనర్ షాపులు పెట్టించాం, వాళ్ళ కరెంటు ఉచితంగా ఇచ్చాం, అనేక రకాలుగా చేసాం. మళ్ళా ఇవాళ ఏదైతే మా రజక సోదరులు ధోబీ ఘాట్లలో కొంచెం రిపేర్లు, ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటిల్ని మా సంఘ పెద్దలు, రజక సంఘ పెద్దలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే వాటిని శాంక్షన్ చేయించాం. ఇవాళ ఓటో డివిజన్ గుణదల ప్రాంతంలో పడవలరేవు సెంటర్లో ఉన్నటువంటి ఈ ధోబీఖానా చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే అధికారులు చెప్పాం. ఇవాళ ఒక 16 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి వాళ్ళు ఏదైతే ఇక్కడ కమిటీ, ధోబీఖానా కమిటీ పెద్దలు, రజక పెద్దలు ఎవరైతే వాళ్ళు ఏ వస్తువులు అయితే రిపేర్లు కావాలన్నారో అన్నిటిని చేపించాం. అలాగే మిగిలినటువంటి పనులు, కొన్ని ట్యాంకులు పగిలిపోయినాయి, అలాగే దానికి వాటర్ సరిగ్గా వెళ్ళే మార్గం, పైపులు అవి లేవు. అలాగే షెడ్ ఒకటి కావాలన్నారు, ఆ షెడ్ ఒకటి. దీన్ని మళ్ళీ అడిషనల్ ఎస్టిమేషన్ కూడా ఇప్పుడే ఇవ్వమని చెప్పి ఏఈ గారికి ఆదేశాలు ఇచ్చి దాన్ని కూడా కమిషనర్ గారితో మాట్లాడి ఈ పనులతో పాటే ఆ పని కూడా చేపించేస్తాం. మొత్తం ఈ ధోబీఖానాని నూతనంగా మా రజక సోదరీమణులు ఏవైతే కోరారో వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి ఏ విధంగా కావాలంటే అద్దంలాగా దీన్ని ఫ్లోరింగ్, టైల్స్ కానీ అన్నీ కూడా చేపించే బాధ్యత తీసుకుంటాం.
ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విదేశాంగ విధానాలతోనే మన దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. నేడు మళ్లీ పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు 90 పైసలు చొప్పున పెంచారని, ఈ నెల 15న పెట్రోల్ లీటర్పై 3.29, డీజిల్ లీటర్కు 3.14 రూపాయలకు పెంచారని, మళ్లీ వెంటనే 90 పైసలకు పెంచి పదే ప్రజలపై మోదీ ప్రభుత్వం భారాలు మోపుతోందన్నారు. 12 ఏళ్ల మోదీ పరిపాలన దేశంలో నిత్యం పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు పెరిగిపోతున్నాయని గుర్తు చేశారు. విజయవాడ దాసరి భవన్లో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, అసలు దేశానికి మోదీ చేసింది ఏమిటి? ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చారా అని నిలదీశారు. నాడు రైతులను అన్ని రకాలు ఆదుకుంటామని భరోసా ఇచ్చిన మోదీ ఈరోజు వారి సమస్యలను ఆలకించడం లేదని అన్నారు. పొదుపు చర్యల పేరుతో పెట్రోల్, డీజిల్ వాడొద్దని, వంట నూనెలు తగ్గించాలని, మరోవైపు రైతులను సైతం ఎరువుల వాడకం తగ్గించాలంటూ మోదీ సూచనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారిందని, ఎరువులు తగ్గించండి, గ్యాస్ వాడకం తగ్గించండి వంటి సూచనలు ఇవ్వడం ద్వారా మోదీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో రవాణా ఛార్జీలు, హోటల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోయాయని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో రైతు సమస్యలు, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు పరిష్కరిస్తామని చెప్పినా ఇప్పటికీ వాటిలో ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను తగ్గించడంలో విఫలమైందని, ధరల పెరుగుదలతో సాధారణ ప్రజల జీవితం భారంగా మారిందన్నారు. ఇవాళ మరోమారు ప్రజలపైన కేంద్ర ప్రభుత్వం భారాలు మోపింది. 1 లీటర్కు 90 పైసల చొప్పున పెట్రోలు, డీజిల్ పైన రేటు పెంచడం జరిగింది. పోయిన శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకే 1 లీటర్ పైన ₹3.14, ₹3.20 వరకు మొన్న ఆ రోజు పెంచారు. మళ్ళీ వెంటనే ఇప్పుడు 90 పైసలు పెంచారు. అంటే పదే ప్రజలపైన భారాలు మోపి మరి ఈ రకంగా ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రజలందరూ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము కూడా పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాము. మా పార్టీనే కాదు, దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఏమాత్రం కూడా వారు ఖాతరు చేయడం లేదు. పైగా మోడీ గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న అమెరికాలో ఆయన మిత్రుడు గౌతమ్ అదానీ, సాగర్ అదానీకి సంబంధించి వారిపైన ఉన్న కేసులన్నీ కూడా వారు తొలగింపజేసుకున్నారు. నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్కు ఒక సేవకుడిగా ఇన్నాళ్ళు పనిచేసినందులకు దాని పర్యవసానంగా ఇవాళ అమెరికా ప్రభుత్వం కూడా ఈరోజు వారికి సహకరిస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా అమెరికన్ సామ్రాజ్యవాదులకు పూర్తిగా లొంగిపోవడం కాకుండా డొనాల్డ్ ట్రంప్కు అన్ని రకాలుగా ఒక సేవకుడి మాదిరి పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇజ్రాయెల్ నెతన్యాహుకి, ఇజ్రాయెల్తో చివరికి ఇజ్రాయెల్ దేశాన్ని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పే స్థాయికి వచ్చాడు, దిగజారాడంటే ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం వలన, ఆర్థిక విధానాల వల్లనే ఇవాళ మన దేశంలో ప్రజలు ఇబ్బందులు, కష్టాలు పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో బెల్టు షాపుల పేరుతో అక్రమ మద్యం విక్రయాలు విస్తృతంగా జరుగుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా, హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా కూడా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వెంటనే బెల్టు షాపులపై దాడులు నిర్వహించి వాటిని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి
గుజ్జుల ఈశ్వర్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బెల్ట్ షాపుల పేరుతో అక్రమ మద్యం విక్రయాలు విస్తృతంగా జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరపాలక సంస్థల వరకు ఎక్కడ చూసినా అక్రమ మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా, హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా కూడా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దీనికి ప్రధాన కారణం అధికార కూటమికి చెందిన కొంతమంది నేతలే ఈ అక్రమ వ్యాపారాలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. తిరుపతి నుంచి గుంటూరు, పల్నాడు జిల్లాల వరకు ప్రతిరోజు మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి వాటిని పూర్తిగా నిషేధించాలని, ఇందులో భాగస్వామ్యులైన వారిపై రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనాభా పెంపుపై ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రోత్సాహకాలపైన ఈశ్వరయ్య మాట్లాడుతూ తాము ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలతోనే పరిమితమై ఉంటూ పేద ప్రజలను మాత్రం ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రోత్సహించడం చంద్రబాబు ద్వంద్వ వైఖరిని విమర్శించారు. రాష్ట్రంలో బెల్ట్ షాపుల పేరుతో మద్యం వేరులై ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ అక్కడ అన్నటువంటి దానికి ఆస్కారమే లేదు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా, ఏ పట్టణ ప్రాంతానికి పోయినా కూడా, ఏ నగరపాలక ప్రాంతానికి పోయినా కూడా బ్రాండీ షాపుల పక్కలో అక్కడే బెల్ట్ షాపులు అనేటువంటివి పెద్ద ఎత్తున దర్శనమిస్తూ ఉన్నాయి. కానీ ఎక్సైజ్ అధికారులకు చెప్పినా, లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినా, చివరికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చినా కూడా వాటిపైన చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఎవరైతే కూటమి నేతలు ఉన్నారో ఆ కూటమి నేతలే ఈరోజు కాలకూట విషయాన్ని తాపించేటువంటి పద్ధతుల్లో వారి ఆదాయం కోసం, వారి డబ్బుల కోసం ఈరోజు బెల్ట్ షాపులను విచ్చలవిడిగా ఓపెన్ చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. తిరుపతి మొదలుకొని ఇక్కడ మన గుంటూరు జిల్లా, అదేవిధంగా పల్నాడు జిల్లా బొల్లాపల్లి వరకు రోజు పత్రికల్లో, టీవీల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆమ్యామ్యాలకు పాల్పడ్డ తర్వాత ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకోవడం లేదు. దీని ఫలితంగా ప్రజల యొక్క ఆరోగ్యం పైన కూడా దీని ప్రభావం పడుతూ ఉంది. కాబట్టి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణం బెల్ట్ షాపుల పైన దాడులు నిర్వహించి వాటి బంద్ చేయించి, దానికి కారణమైన వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా వారిని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నగరంలో సేకరించే వ్యర్థాలు కేవలం వ్యర్థాలు మాత్రమే కావని, అవి నగరానికి సంపదని, వ్యర్థాల నుంచి సంపద తయారీకి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన నగర పర్యటనలో భాగంగా బందర్ రోడ్, పడమట, ఎలక్ట్రిసిటీ కాలనీ, యనమల కుదురు రోడ్డు ప్రాంతాలను సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణ, తడి చెత్త, పొడి చెత్త సేకరణ మరియు వర్మి కంపోస్ట్ తయారీ విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో సేకరించే వ్యర్థాలను మూల స్థాయిలోనే తడి, పొడి చెత్తగా వేరుచేసి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా తడి చెత్తను వర్మి కంపోస్ట్ రూపంలో ఎరువుగా మార్చే ప్రక్రియ పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈ ఆందోళనలో మీ పార్టీ వాళ్లే పాల్గొనలేదనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. వైసీపీ చేపట్టిన ధర్నాలు చూసి ఆ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు జగన్ ప్రభుత్వ హయాంలోనే పెంచారని గుర్తు చేశారు. మళ్ళీ ఇప్పుడు వారే ఆందోళన చేయడం ఏమిటని వైసీపీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. మీ పార్టీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి పెంచిన ధరలపై మీరే ఆందోళన చేస్తారా అంటూ వైసీపీ నేతల తీరుని ఈ సందర్భంగా సోమిరెడ్డి ఎండగట్టారు. టీడీపీ ప్రభుత్వం కొలువు తీరిన 2 ఏళ్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ సమయంలో పెట్రోల్, డీజిల్ పైన తాము నయా పైసా పెంచామా అని వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్ ధరల మీద తామే పెంచి తామే ధర్నాలు చేయటం ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు పెంచిన ధర జగన్మోహన్ రెడ్డి టైంలో 2024కు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో నంబర్ 1. ఇప్పుడు
దాని మీద 3 రూపీస్ కేంద్ర ప్రభుత్వం పెంచింది. లేదు ఈరోజు కూడా ఒక 97 పైసలు అట్టు పెంచింది. దేశం అంతా పెంచింది. నేనేమంటాను, అప్పుడు మీరు సపరేట్ సెస్ వేసి రోడ్ సెస్ అనేసి వ్యాట్ పెంచి ప్రజలను అడ్డీ విరిచేశారు. ఎగ్జాంపుల్, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర 111 రూపాయల 50 పైసలు, విజయవాడ వైజాగ్లో 112 రూపాయలు లీటర్ పెట్రోల్ ధర, తెలంగాణలో 109 రూపాయల 66 పైసలు, కర్ణాటకలో 101 రూపాయ 94 పైసలు. 101 రూపాయి. మీరు 112 ఎక్కడ, 101 రూపాయి ఎక్కడ? కర్ణాటక కంటే 11 రూపాయలు తక్కువ, తెలంగాణ కంటే కూడా 3 రూపాయల చిల్లర తక్కువ. దేశంలో నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి నిలిచాడు. దాని మీద రోడ్ సెస్ చేసాడు, వ్యాట్ పెంచాడు. ఫైనల్గా ఇండియాలో నంబర్ 1గా నిలిచాడు జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచడంలో. అందుకని ఇప్పుడు నేను నా కుమారుడి ఇంటికి బెంగళూరుకు పోయేది. వస్తా ఆ చిత్తూరు బార్డర్ అవతల కర్ణాటకలో లాస్ట్ పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ చేయించుకొచ్చేది. ఎందుకంటే లీటర్కి 11 రూపాయలు మిగులుతుంది. ఒక 50 లీటర్లు కొడితే మించు 550 రూపాయలు మిగులుతుంది. అవన్నీ పోయి మీరు అదే ధర మీద, మీరు పెంచిన ధర మీద, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెంచిన ధర మీద ముఖ్యమంత్రిగా మీరు ధర్నాలు చేస్తున్నారు. మేము ఒక్క పైసా పెంచామా? ఈ 2 yearsలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక్క పైసా పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ పెంచాడా? ఇప్పుడు డీజిల్ ధర చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో 99 రూపాయల 50 పైసలు వైసీపీ గవర్నమెంట్లో, కర్ణాటకలో 87 రూపాయల 89 పైసలు, అంటే మోర్ దెన్ 10 రూపీస్ తక్కువ. కర్ణాటక కంటే 10 రూపాయల కంటే ఎక్కువ రేటు. మీరు ఈరోజు ధర్నా చేస్తారు. తెలంగాణలో 97 రూపాయల 82 పైసలు, అక్కడికంటే ఇంకా రూపాయి చిల్లర తక్కువ, అంటే 2 రూపాయలు తక్కువ. 99 రూపాయల 50 పైసలు ఆంధ్రాలో అయితే, తెలంగాణలో 97 రూపాయల 82 పైసలు, కర్ణాటకలో 87 రూపాయల 89 పైసలు, తమిళనాడులో 5 రూపాయలు తక్కువ మనకంటే, ఆంధ్రప్రదేశ్ కంటే. మీరు ఈరోజు మేము ఆ బార్డర్లో పట్టుకొచ్చేది. ఆ రోజు మందు మీద కూడా విపరీతమైన మందు రేట్లు ఉంటే ఎక్కడ లేని సేమ్ బ్రాండ్ ఒరిస్సా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈ లిక్కర్ బాటిల్స్, వెదర్ ఇట్ ఈస్ విస్కీ ఆర్ బ్రాందీ ఆర్ బీర్, జగనన్న ట్యాక్సీలు వేసేసి దాని మీద అడిషనల్గా వేసేస్తే మందు తక్కువ తాగుతారంట. ఇప్పుడే చిన్న విరామం తీసుకుందాం.